ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. పురాణాల గురించి కాదులే కానీ పిల్లలకి కూడా మంచిగా అర్థమయ్యేటట్టు మంచిగా ఫైట్స్ బాగున్నాయి. గ్రాఫిక్స్ ఇంకా బాగున్నాయి. అంటే నాగార్జున గారు రాజమౌళి పోటీ పడ్డారు అక్కడ. పోటీ పడ్డారు. ఇంకా ఇలాంటి ఎన్ని తెస్తారు, ఎన్ని పార్ట్ 2 ఉంటుందో 3 ఉంటుందో 4 ఇంకా తీసుకుంటూ పోతే 4-5 కూడా తీసుకుంటూ పోవచ్చు. స్టార్ట్ అయిందంటే మహాభారతం స్టార్ట్ అయినట్టే అంతే. బాగుంది, సూపర్ ఉంది. సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ ఎలా ఉంది? అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ బాగుంది. ప్రభాస్ మీద మరి పార్ట్ 2లో ఏముంటుందో అంటే ఇప్పుడు స్టోరీ మొత్తం అమితాబ్ బచ్చన్ మీద నడుస్తుందా? అమితాబ్ బచ్చన్ తర్వాత పార్ట్ 2లో ప్రభాస్ ఫైట్స్ ఏమైనా ఉన్నాయి? గ్రాఫిక్స్ అంతా మ్యాజిక్ అన్నారు, ఒరిజినల్గా అంతా గ్రాఫిక్స్ అని చూడొచ్చు అంటారు. ఎంట్రీ కూడా అదిరిపోయింది. లాస్ట్ ట్విస్ట్ అయితే సూపర్ ఉంది. ప్రభాస్ కర్ణుడు ట్విస్ట్ బాగుందంటారు. అంటే పార్ట్ 2 కూడా బాగుంటుంది అనుకుంటారా? ఒక్క డైలాగ్ చాలు సినిమా బ్లాక్ బస్టర్. లాస్ట్ డైలాగ్ ఏదో వాహనం ఉంటుంది అంటారు. ఆ వాహనం బుజ్జి వాహనం బాగుందా? లాస్ట్ మోడిఫై చేసిండు వాహనం మీద. తర్వాత ఏదో చాలా మంది యాక్టర్లు డైరెక్టర్లు వస్తారంటే రాజమౌళి వస్తారు, బ్రహ్మానందం, రాజమౌళి, విజయ్ దేవరకొండ, మీడియా ట్రోల్ చేస్తుంది కానీ విజయ్ దేవరకొండ సూట్ కాలేదు అంటున్నారు. ఎవరు చెప్పారు? స్టోరీ ఏంది దేని గురించి? అసలు పురాణాల భారతాల గురించి మనం అంటే సిటీ మొత్తం నాశనం అయిపోయి కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళని అన్ని అవన్నీ దానివల్ల కూడా చూపిస్తున్నాం సినిమాలో. అసలు ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? ఏదో చుట్టి ఏదో బండి అన్నారు. ఇప్పుడు ఎంత ప్రస్తుతం సెకండ్ ఎలా ఉంటుంది యాక్టింగ్ కానీ గ్రాఫిక్స్ అన్నీ బాగుంది. సినిమాలో నచ్చింది చెప్పరా? అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ ఏది బాగుంది? అమితాబ్ బచ్చన్ కూడా చాలా బాగుంది. అసలు తన యాక్టింగ్ కూడా చాలా బాగా. వీళ్ళిద్దరికి ఏమైనా ఫైట్ జరుగుతుంది? అమితాబ్ బచ్చన్ జరుగుతుంది. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు జరిగింది తెలిసింది కదా, తర్వాత నెక్స్ట్ ఏమైతే తెలియదు. నెక్స్ట్ సీన్ ఇంకా మాట్లాడారు. కర్ణుడు వచ్చిన తర్వాత మీరు చెప్పండి ఎలా ఉంది? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సినిమా గ్రాఫిక్స్ కానీ బాగుందంటారు? గ్రాఫిక్స్ అంతా బాగుందంటారు. గ్రాఫిక్స్ బాగుంది, సినిమా కూడా బాగుంది. స్టోరీ ఏంటంటే కలిపి మహాభారతం అంటే చాలా మందికి ఇప్పుడున్న యూత్కి అర్థం కాదు అని అంటున్నారు. కొద్దిసేపు స్టడీ కావాలి. స్టడీ అంటే చదువుకున్న వాళ్ళు మాత్రం వస్తేనే కొద్దిగా అర్థమైంది. అందరికీ అర్థం. అందరికీ అర్థం. మీరు మళ్ళీ కలిపి వస్తాడు అంటారు. దానికే బ్రేక్ చేసింది యాక్టింగ్. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. కష్టపడ్డారు అంటే చాలా మంది కష్టపడ్డారు. పూర్తిగా అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ ని అప్పుడెప్పుడో చూసేవాళ్ళు. గతంలో అమితాబ్ బచ్చన్ ని మళ్ళీ తిరిగి చూసారంట. బాగా చూసారు. ఇప్పుడున్న డైరెక్షన్ కూడా చాలా బాగా చేసింది. నాగార్జున ఎలా ఉంది కదా? బాగుంది. డైరెక్షన్ కానీ స్టోరీ అంటే చదువుకున్న వాళ్ళు వస్తేనే అర్థం అంటారు సినిమా. అంటే మీడియం నార్మల్ జనాలకి అర్థం కాదు కదా? నార్మల్ జనాల కంటే అందరికీ అర్థం. చాలా బాగుంది. చాలా బాగుందండి. ఎలా స్టోరీ ఏంది? రామాయణ మహాభారతం బాగా చెప్పారు. బాగుంది. అంటే ఇప్పుడున్న జనాలకు అర్థం కాదంటున్నారు. చదువుకున్న హీరో వస్తేనే వాళ్ళ బాగా అర్థమైందండి. ఒకసారి చూస్తే సినిమా మంచిగా ఉంది. గ్రాఫిక్స్ బాగుందంటారా? గ్రాఫిక్స్ బాగున్నాయి. మొత్తం గ్రాఫిక్స్ బాగుంది. చాలా బాగుంది. నాగార్జున డైరెక్టర్ అంటే రాజమౌళికి మించిపోతాడు అంటున్నారు. మించిపోతాడు అండి. సినిమా మాత్రం సూపర్ హిట్.